అబౌట్ యువర్ ఫ్యామిలీ చెప్పాను కదండి. చిరంజీవిరావు గారు, సాయిరెడ్డి గారు, నేను చెయ్యను సబ్ ఎన్నిసార్లు చేసుకోవాలి అండి. ఓ అవునా, ఓకే ఓకేనండి. కిరణ్ గారు మాది కూడా కొత్తగూడెమే. ఆహా అవునా, ఎక్కడండి కిరణ్ గారు? జనని సిస్టర్, మీకు వర్షం వస్తుందా? లేదు సిస్టర్, వర్షం ఏం లేదు, బట్ వెదర్ కూల్ ఉంది. బట్ ఆఫ్టర్నూన్ నుండి ఎండ బాగుందన్నమాట సిస్టర్. మీ దగ్గర వర్షం ఉందా సిస్టర్? పర్భు గారు హాయ్ అండి, గుడ్ ఈవినింగ్ అండి, వెల్కమ్ టు లైవ్ అండి. నాది బెల్లంపల్లి అంటున్నారు. ఆహా బెల్లంపల్లియా, మాది మంచిర్యాలండి. నేను వచ్చింది ఇప్పుడు మమ్మీ వాళ్ళ ఇంటికి అనమాట. మా దగ్గరే అనమాట మీది. సాయిరెడ్డి గారు హాయ్ అండి, గుడ్ ఈవినింగ్ అండి, వెల్కమ్ టు లైవ్ అండి. హాలిడేస్ కదా, అందుకే మమ్మీ వాళ్ళ ఇంటికి వచ్చాను అనమాట. ఏం జాబ్స్కి రాసావు? నేనా, బ్యాంక్ జాబ్స్ అండి. మన ఐబీపీఎస్ పీఓ, ఐబీపీఎస్ క్లర్క్, ఎస్బీఐ క్లర్క్, పీఓ, ఇంట్లో మొత్తం మొత్తం ఎక్కువగా అయితే బ్యాంక్, ఇంకా నెక్స్ట్ గ్రూప్స్కి రాశాను. ఎక్కువ అయితే బ్యాంకే, నెక్స్ట్ గ్రూప్స్, గవర్నమెంట్స్ అన్నీ ఏవి పడితే అవి రాసేదాన్ని. నేను నేర్చుకుంది అయితే, కోచింగ్ తీసుకుంది అయితే బ్యాంక్ అనమాట. బిగ్ బాస్ అని గారు హాయ్ అండి, గుడ్ ఈవినింగ్ అండి, వెల్కమ్ టు లైవ్ అండి. ఒక్క నిమిషం అండి. మా పిల్లల్ని అండి. బిగ్ బాస్ అని గారు హాయ్ అండి, గుడ్ ఈవినింగ్ అండి, వెల్కమ్ టు లైవ్ అండి. గుడ్, కీప్ ఇట్ అప్. థ్యాంక్ యూ అండి చిరంజీవిరావు గారు. మీరు ఏం చేస్తారో నాకు చెప్పలేదండి శివశంకర్ గారు. ఫోన్ నెంబర్ ఇవ్వనండి శివశంకర్ గారు. ఆ, ఏమేం జాబ్స్ అప్లై చేసావు చెప్పాను కదండి ఇప్పుడే. మీ పిల్లలు పెళ్ళికి నాకు చెప్పండి, నేను తప్పక వస్తాను. వాళ్ళు ఫస్ట్ నాకు చెప్పాలి కదండి చిరంజీవిరావు గారు. నాకు ఛాన్స్ ఇస్తారో లేదో ఫస్ట్ ఆఫ్ ఆల్. వాళ్ళు ఇప్పుడు జనరేషన్ ఎలా ఉందండి, నాకు ఛాన్స్ ఇస్తారనే నాకు నమ్మకం లేదు. బట్ వాళ్ళకైతే ఒకటి చెప్తాను, సేమ్ క్యాస్ట్ అమ్మాయిని చేసుకోమని చెప్తాను. నాకు కొంచెం క్యాస్ట్ కిరణ్ మాది కూడా కేజీఎం. ఆహా ఓకే ఓకే, ఎక్కడండి కేజీఎంలో కిరణ్ గారు? చెప్తా అక్క లైవ్ ఏం జరిగినా బావకి చెప్తా అక్క లైవ్ టుడే అలా జరిగింది అని అంటారు. ఆహా ఓకే ఓకే రా చెల్లి. సూర్య గారు హాయ్ అక్క, గుడ్ ఈవినింగ్ అక్క, వెల్కమ్ టు లైవ్. హాయ్ సూర్య బ్రదర్, గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు లైవ్. నవీన్, మీరు ఏమైనా జాబ్? ప్రజెంట్ అయితే ఏం లేదండి, హౌస్ వైఫే. నేను పాస్ట్ విషయం చెప్పా, బిఫోర్ మ్యారేజ్ది. మీరేం చేస్తుంటారండి నవీన్ గారు? మీరు సాఫ్ట్వేర్ అని చెప్పారు కదా నాకు. పర్పు గారు మాది గుంటూరు. ఓకే ఓకేనండి, ఏం చేస్తుంటారండి? రామవరం మీది? నాది రామవరం కాదండి, కొత్తగూడెమే మాది. మాది కొత్తగూడెమే. అనుకున్న మా సైడే ఇంత క్యూట్గా ఉంటారు అని. అబ్బా, రచ్చకొండ దుర్గారావు గారు హాయ్ అండి, గుడ్ ఈవినింగ్ అండి, వెల్కమ్ టు లైవ్ అండి. దుర్గారావు గారు హాయ్ అండి, గుడ్ ఈవినింగ్ అండి, వెల్కమ్ టు లైవ్ అండి. మంచిర్యాల స్పెషల్ చెప్పండి ప్లీజ్. మంచిర్యాల స్పెషల్ ఏముంటుందండి నాకు తెలియదండి చిరంజీవిరావు గారు. మనకి అక్కడ దగ్గరలో వాటర్ ఫాల్స్, అదే సుందిల్లా డ్యామ్ ఉంది. ఇంకొక డ్యామ్ ఉంది. డ్యామ్స్ ఉన్నాయి కదండి పక్కనే, ఆదిలాబాద్ డిస్టిక్, నేచర్ బాగుంటుంది. శివ గారు ఎందుకు మా అక్క నెంబర్ 100 అంతే. మా అక్క నెంబర్ ఓకేనా అంటుంది కీర్తి చెల్లి. అయ్యయ్యో సో సాడ్. అథమెటిక్లో ఫుల్ పట్టు అని. అథమెటిక్ వచ్చిందండి మిస్టర్ కాప్ గారు, నాకు పోయింది ఇంగ్లీష్ అండి. నేను యాక్చువల్లీ ఇంగ్లీష్ మీడియం అనమాట. అయితే అప్పుడు మాకు ఇంగ్లీష్ క్లాస్ వచ్చేసి మార్నింగ్ 7:30కే ఉండేదన్నమాట. ఇంకా మేము ఏమంటారు, హాస్టల్స్లో ఉండేవాళ్ళం కదా, అంత పొద్దున్న 7:30కి ఏం క్లాస్కి వెళ్తాము. అయినా నేను ఇంగ్లీష్ మీడియంని కదా, నాకేంటి ఇంగ్లీష్ క్లాస్ వినేదని ఎప్పుడు ఇంగ్లీష్ క్లాస్ వినలేదండి. కొంచెం పొగరు, ఓవర్ కాన్ఫిడెన్స్ ఎక్కువ ఉండేది లేండి అప్పుడు కొంచెం. ఇంకా అట్లా వినేదాన్ని కాదు. తర్వాత ఎగ్జామ్స్ రాసినప్పుడు అర్థమయ్యేది నా ఇంగ్లీష్ ఏ రేంజ్లో ఉందా అని. దానివల్లే నా ఇంగ్లీష్లోనే జాబ్ అనేది మిస్ అయింది, నా మెయిన్ ఇంగ్లీష్ వల్ల అనమాట. ఇక్కడ బాగా వర్షం ఉంది, సిగ్నల్ కూడా సరిగ్గా లేదు. ఓకే ఓకే. జనని సిస్టర్, ఎక్కడ సిస్టర్ మీది? శివశంకర్ గారు గుడ్ సిస్టర్. థ్యాంక్ యూ శివశంకర్ బ్రదర్, థ్యాంక్ యూ సో మచ్. యువర్ గ్లామర్ కీప్ ఇట్ అప్. థ్యాంక్ యూ అండి చిరంజీవిరావు గారు. హలో ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్ అండి. ఫస్ట్ టైం నా లైవ్కి వచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, డబల్ ట్యాప్ ఇచ్చి లైక్ చేయండి, ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్, హైడ్లో ఉండకండి.